హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను. ఫిషర్ అండ్ పైల్స్, అదే హిమరాయిడ్స్, వీటి గురించి మనం తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు. మనకి ఫిషర్ అంటే ఏంటి? లేకపోతే హిమరాయిడ్స్ అంటే ఏంటి? ఫిస్టులా ఇవన్నీ ఒకటేనా అని అనుకుంటా ఉంటారు. ఫిషర్ అంటే ఏంటంటే మనకి ఎక్కువగా ఎవరిలో వస్తదంటే ఎవరిలో అయితే మలబద్ధకం, మోషన్ ఫ్రీగా ఉండదో వాళ్ళల్లో, లేకపోతే మోషన్ ఎళ్ళేటప్పుడు ఎక్కువ ముక్కడం వల్ల మనకి ఫిషర్ అనేది తయారవుతా ఉంటది. ఫిషర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం మోషన్‌కెళ్ళే రంధ్రంలో చీలిక అంటాము. లేదంటే గాయం గాని, పుండు పడడం గాని దాన్ని ఫిషర్ అంటా ఉంటాం. అండ్ పైల్స్ అంటే ఏంటంటే మనకి మోషన్‌కెళ్ళే మలద్వారం దగ్గర మనకి రక్తనాళాలు ఉబ్బుతాయి. మనకేంటంటే ఆ రక్తనాళాలు మనకి కుషన్స్ లాగా యూజ్ అవుతా ఉంటాయి. ఎప్పుడైతే మనకి మోషన్ ఫ్రీగా ఉండదో, లేకపోతే మోషన్ ఎళ్ళిన ప్రతిసారి ముక్కడం చేస్తా ఉంటామో, మనకి ఆ రక్తనాళాలు ఉబ్బి మనకి పైల్స్ అనేవి తయారవుతా ఉంటాయి. అంటే కొంతమంది డౌట్ ఏంటంటే మనకి కంటిన్యూయస్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ వల్ల గూడా పైల్స్ వస్తాయా అంటే, ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ గూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద పైల్స్ అంట. ఎందుకంటే మనము ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ వల్ల మనకు కింద అక్కడ వీనస్ ప్రెషర్ పెరిగి, ఆ రక్తనాళాల మీద ఒత్తిడి పడి మనకి పైల్స్ అనేవి తయారవుతా ఉంటాయి. సో, ఈ పైల్స్ గాని, లేకపోతే ఫిషర్ ఇవి మందులతో తగ్గే ప్రాబ్లమ్సా అంటే, మందులు ఏంటంటే మనకి టెంపరరీ రిలీఫ్ ఇస్తాయి గానీ, పూర్తిగా ఆ పైల్స్ గాని, లేకపోతే ఫిషర్ అనేవి క్యూర్ అవ్వవు. సో, వీటికి మనకి పైల్స్‌కి కానీ, ఫిషర్‌కి గాని మనమేంటంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు మనము లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. అది గూడా కంప్లీట్‌లీ లేజర్ అంట. సో, ఏం చేస్తామంటే లేజర్‌లో మనము ఆ ఫిషర్‌కి మనము స్ఫింక్టరాటమీ అనేది చేస్తా ఉంటాం. నథింగ్ బట్ మనకి మోషన్‌కెళ్ళే రంధ్రాన్ని మంచిగా ఓపెన్ అయ్యేటట్టు లేజర్ తోటి చేస్తాం. ఇది కంప్లీట్‌లీ పెయిన్‌లెస్. అది గూడా కోత ఉండదు, కుట్లుండవు. పేషెంట్ డే కేర్ అన్నమాట. సో, అదే రోజు మాక్సిమం మనం డిశ్చార్జ్ చేస్తా ఉంటాం. అండ్ రికవరీ గూడా ఫాస్ట్‌గా ఉంటది. పేషెంట్ ఒక 1, 2 డేస్ రెస్ట్ తీసుకొని తన పనులు తను చేసుకోవచ్చు. అండ్ పైల్స్ గూడా మనం ఏంటంటే పైల్స్‌లో దశలుంటాయి. 4 దశలుంటాయి. గ్రేడ్స్ అంటా ఉంటాము. మనకేంటంటే గ్రేడ్ 1లో మనకి కొన్నిసార్లు బ్లీడింగ్ ఉండొచ్చు. అండ్ బయటికి మనకి మాంసంలాగా రావడం అట్లా ఏమీ ఉండదు. అండ్ గ్రేడ్ 2 పైల్స్‌లో ఏంటంటే మనకి మోషన్ ఎళ్ళినప్పుడల్లా ఏదో బయటకొచ్చి లోపటికెళ్ళిన ఫీలింగ్ ఉంటా ఉంటది. అండ్ గ్రేడ్ 3లో ఏమవుతదంటే మనకి అవి బయటికొచ్చి బయటికే ఉంటాయి. పేషెంట్ మళ్ళీ ఫింగర్‌తో నెట్టుకోవడం అట్లా చేస్తా ఉంటే లోపటికెళ్ళిపోతాయన్నమాట. అండ్ గ్రేడ్ 4లో ఏంటంటే ఆ పైల్స్ అనేవి మొత్తం బయటికే ఉంటాయి. దానివల్ల కొన్నిసార్లు పెయిన్ ఉండొచ్చు. లేకపోతే కంటిన్యూయస్ బ్లీడింగ్ ఇదంతా ఉంటా ఉంటది. సో, మనము ట్రీట్మెంట్ ఏంటంటే అది గూడా పైల్స్ గూడా మనము లేజర్ తోటే చేస్తా ఉంటాం. సో, ఇది గూడా పెయిన్‌లెస్ ట్రీట్మెంటే. లేజర్‌లో మనం ఏం చేస్తామంటే ఆహ్, రక్తనాళాన్ని మనం అబ్లేషన్ అంటాం. అండ్ దీంట్లో గూడా మనకి కోత గాని, కుట్లు ఏమి ఉండవు. మనకేంటంటే లేజర్ గ్రేడ్ 1, 2, 3 వరకు లేజర్ మంచిగా పనిచేస్తది. అండ్ గ్రేడ్ 4 లేదంటే అంతకంటే పెద్దగా ఉన్నాయనుకోండి, మనం లేజర్ కంటే ఇంకోటి స్టాప్లర్ అని వాడతా ఉంటాం. ఇలా ఉంటదండి స్టాప్లర్ అంటే. దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఆ రక్తనాళాన్ని లోపట మనం స్టాపుల్ చేస్తా ఉంటాం. అవి గూడా చాలా సన్నటి పిన్స్ మనకి కంటికి కనపడవు. అవి మేడ్ అప్ ఆఫ్ టైటానియం అన్నమాట. సో, ఆ పిన్స్ గూడా కొంచెం లోపట హీల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా అవి మోషన్‌లో ఎళ్ళిపోతా ఉంటాయి. అండ్ ఈ లేజర్ అయినా గాని, స్టాప్లర్ అయినా గాని కంప్లీట్‌లీ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్ అండ్ డే కేర్ సర్జరీ. సో, దీంట్లో ఏంటంటే పేషెంట్‌కి చాలా మనము అదే రోజు మాక్సిమం డిశ్చార్జ్ చేస్తాము. ఒక 1, 2 డేస్ రెస్ట్ తీసుకొని పేషెంట్ తన పనులు తను చేసుకోవచ్చు.